పాకిస్తాన్ ఆర్మీ చెర నుంచి వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ తిరిగి రావడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది. వాఘా బార్డర్లో అభినందన్ ను రిసీవ్ చేసుకున్న వైమానిక దళ అధికారులు ఆయన్ను అమృత్సర్ మీదుగా ఢిల్లీకి తీసుకొచ్చారు. అయితే అందరిలా సామాన్య జీవితం గడపడానికి అభినందన్ కు మరికొంత సమయం పడుతుందని ఐఏఎఫ్ సీనియర్ అధికారులు చెప్తూ ఉన్నారు. శత్రువుల చేతికి చిక్కి ప్రాణాలతో బయటపడిన ఆయన వల్ల జాతీయ భద్రత అలాగే దేశ రహస్యాలు బయటకు పొక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు పలు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. పాక్ బందీగా గడిపిన సమయంలో ఆయన నుంచి దేశ రహస్యాలు ఏమైనా శత్రు దేశం తెలుసుకుందా, తనకు తెలియని స్థితిలో అభినందన్ చెప్పకూడని విషయాలు ఏమైనా చెప్పేశారా వంటి విషయాలు తెలుసుకోవడానికి అభినందన్ 5 పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. శత్రువులకు ఎలా పట్టుబడ్డారు అనే విషయం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వరకు ప్రతి విషయాన్ని ఊసగుచ్చినట్టు తెలుసుకుంటాయి వైమానిక బృందాలు. అభినందన్ శారీరక సామర్థ్యం తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పాకిస్తాన్ సైన్యం ఏవైనా చిప్స్ శరీరంలో పెట్టిందా అనేది తెలుసుకోవడానికి శరీరానికి పూర్తిగా స్కానింగ్ చేస్తారు. వింగ్ కమాండర్ కు సైకలాజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఔషధాలు ప్రయోగించి దేశ రహస్యాలు ఏమైనా రాబట్టారా, హింసించి జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత అంశాలు తెలుసుకున్నారా తదితర విషయాలు ఈ పరీక్షలో తేలబోతున్నాయి. ఇక ఇంటెలిజెన్స్ గూఢచారి విభాగం అధికారులు కూడా అభినందన్ ను ప్రశ్నిస్తారు. సాధారణంగా తమ అధికారిని ఐబీ రా ప్రశ్నించడానికి ఐఏఎఫ్ అంగీకరించదు. కానీ అభినందన్ది అసాధారణ అంశం కాబట్టి అందుకు అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ కు ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, అభినందన్ కు ఎలాంటి హెల్త్ టెస్టులు చేయబోతున్నారు, అసలు ప్రొసీజర్ ఏంటి? సౌమ్య, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది ఎయిర్ ఫోర్స్ లో. నిన్న ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకి ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత పారాచూట్ ద్వారా ల్యాండ్ అయ్యారు, పూర్తి టెస్టులు కూడా నిర్వహించాల్సి ఉందని చెప్పి నిన్న ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ సమీపంలో ఉంటుంది. ఇది దేశంలోనే 6 త్రివిధ దళాలకు సంబంధించిన అతిపెద్ద ఆసుపత్రి. సో అక్కడికి నేరుగా ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ముందుగా మెడికల్ టెస్ట్ చేస్తారు. మెడికల్ పరంగా వాళ్ళు ఏమైనా 3rd డిగ్రీ ప్రయోగించారా, ఏమైనా టార్చర్ చేశారా, అటువంటి టెస్ట్ నిర్వహిస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు తీసుకెళ్లి సైకలాజికల్ టెస్టులు నిర్వహించే అవకాశం ఉంది. మానసికంగా ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పేది ఏంటంటే స్టాక్ హోమ్ సిండ్రోమ్ అనే సిండ్రోమ్ లో వీళ్ళు శత్రు దేశానికి చిక్కినప్పుడు స్టాక్ హోమ్ సిండ్రోమ్ లో వెళ్లే అవకాశం ఉంది. ఆ దేశస్తులు మనం రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళ పట్ల కొంత సింపతి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని తొలగించేందుకోసం డెఫినెట్ గా మన బలగాలు కూడా ప్రయత్నం చేస్తాయి, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్. అదేవిధంగా మన దేశానికి సంబంధించిన రహస్యాల్ని వాళ్ళు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా, తెలుసుకుంటే ఎంత మేరకు తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తారు. తర్వాత బగ్ అంటే నిఘా గురించి, అతని శరీరంలో అతనికి తెలియకుండా పాకిస్తాన్ ఏమైనా వస్తువుల్ని ఉంచిందా, ఏవైనా పరికరాలను ఉంచిందా అని బగ్ గురించి స్కాన్ కూడా చేస్తారు. ఇదంతా కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో భాగం. అయితే కేవలం 2 రోజుల పాటే అభినందన్ వాళ్ళ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఈ టెస్టులు పూర్తిగా నిర్వహిస్తారా, కొన్ని మాత్రమే నిర్వహిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్సే కాకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ప్లస్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఈ అధికారులు కూడా జనరల్ గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఆయన దగ్గర పూర్తి వివరాలు తెలుసుకుంటారు అని చెప్తున్నారు. సో దీనిలో ఎన్ని టెస్టులు నిర్వహిస్తారు, ఏం చేస్తారు అన్నది
ఇవాళ తేలనుంది. సౌమ్య, భరత్, ఆయన చూస్తుంటే చాలా స్ట్రెస్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎయిర్ అఫీషియల్ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక స్ట్రెస్ కి లోన్ అయ్యారు అని కూడా చెప్తున్నారు. సో ఎప్పటి వరకు ఆయన ఫ్యామిలీని కలిసే అవకాశం ఉంది ఆయన? ఎస్, ఆ స్ట్రెస్ కు లోన్ కాకుండా ఉండేందుకే సైకలాజికల్ గా అతనికి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు, సైకలాజికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. అయితే ఫ్యామిలీకి బహుశా ఇవాళ ఈ టెస్ట్లన్నీ కనుక కంప్లీట్ అయితే రేపటి నుంచి అతను ఇంటికి వెళ్ళొచ్చు. ఒక వారం 10 రోజుల వరకు ఫ్యామిలీతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపొచ్చు. ఆల్రెడీ తల్లిదండ్రులు చేరుకున్నారు. మనం చూసాం, చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఫ్లైట్ లో అభినందన్ వర్తమాన్ తల్లిదండ్రులు అని అనౌన్స్ చేయగానే ప్యాసింజర్స్ అంతా ఎవరైతే విమానంలో ఉన్నారో ప్రయాణికులు వాళ్ళంతా కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నిల్చొని అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళను ముందు, వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళని ముందు విమానం దిగేందుకు వాళ్ళంతా కూడా సహకరించారు. సో పేరెంట్స్ కూడా ఆల్రెడీ చేరుకున్నారు. వాళ్ళు నిన్ననే వాళ్ళకు చూపించారు, వాళ్ళకు కలిశారు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. బహుశా ఇవాళ ఈ టెస్ట్లన్నీ పూర్తయితే కనుక ఇవాళ రాత్రికో లేక రేపటికో అభినందన్ వర్తమానం ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది. సౌమ్య, గ్రేట్ రిలీఫ్ అభినందన్ మన దగ్గరకు వచ్చేసాడు. సో నెక్స్ట్ భారత్ ఏం చేయబోతోంది? ఎస్, ఇప్పుడు డెఫినెట్ గా మన దగ్గరే కాదు, ప్రపంచం అంతా కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇమ్రాన్ ఖాన్ ఏమో నేను పాకిస్తాన్ మన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ లో మాట్లాడతాను, ఇది ఒక శాంతికి చిహ్నంగా మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు భారత్ తరపున రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది? గత 2 days గా అయితే అభినందన్ వర్తమాన్ గురించి మనం వెయిట్ చేసాం, అందుకని ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. బట్ ఇంకొక వైపు అక్కడ పాకిస్తాన్ నుంచి కూడా ఎయిర్ స్ట్రైక్స్ సంబంధించి అయితే బంద్ అయ్యాయి. బట్ అక్కడ సరిహద్దులో మాత్రం ఎస్పెషల్లీ ఎల్ఓసి దగ్గర అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ వస్తుంది. దానికి మన ఫోర్సెస్ కూడా దీటైన జవాబు చెప్తున్నాయి. రాజౌరి సెక్టార్ లో, తర్వాత పూంచ్ తదితర సెక్టార్లన్నింటిలో కూడా 2 దేశాల మధ్య ఫైరింగ్ జరుగుతూనే ఉంది. ఇవాళ కూడా ఉదయం ఒక 2 చిన్న పిల్లలు చనిపోయారు. 9 సంవత్సరాల బాబు, 8 నెలల పాప, ఇద్దరు కూడా పాకిస్తాన్ ఫైరింగ్ లో చనిపోయారు. స్థానికులు, సరిహద్దులో ఉన్నవాళ్ళు చనిపోయినట్లుగా చెప్తున్నారు. సివిలియన్స్ అంటే పౌరులు చనిపోతున్నారు. అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ బంద్ అయినా ఇక్కడ సరిహద్దులో మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం అది ఉల్లంఘనకు గురవుతూనే ఉంది. సో 2 దేశాల మధ్య, 2 దేశాల సరిహద్దులోని వాళ్ళ మధ్య ఒక ఒప్పందానికైతే రాలేదు. అక్కడైతే ఇంకా ఉద్రిక్తత మాత్రమే ఉంది సరిహద్దులో మాత్రం. సో ఇప్పుడు అభినందన్ రిలీజ్ అయ్యాడు కాబట్టి భారత ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి ఏ విధంగా ఉంటుంది? ఇంకా అగ్రెసివ్ గానే ముందుకెళ్తుందా? మిలిటరీ ఆపరేషన్స్ లేకపోతే ఎయిర్ స్ట్రైక్స్ బంద్ చేసి దౌత్యపరంగా పాకిస్తాన్ ఒంటరి చేస్తుందా? ఎందుకంటే నిన్న వాళ్ళు F-16 యుద్ధ విమానాన్ని మన వాళ్ళు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూపించారు. F-16 యుద్ధ విమానానికి సంబంధించిన క్షిపణిని దాన్ని చూపించడానికి కారణం ఏంటి అని ఇప్పుడు ఆలోచిస్తే, ఎందుకు అంత మీడియా కాన్ఫరెన్స్ లో తీసుకొచ్చి చూపించాల్సింది అన్న విషయం గురించి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు తెలిసింది ఏంటంటే, పాకిస్తాన్ కు అమెరికా F-16 యుద్ధ విమానం ఇచ్చింది టెర్రర్ ఆపరేషన్స్, అంటే ఉగ్రవాద ఆపరేషన్స్ కంట్రోల్ చేయమని, ముఖ్యంగా తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల మీద అటాక్ చేయమని ఇచ్చింది. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఇండియా మీద వాడకూడదన్న ఒప్పందం ఉంది. కానీ F-16 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ ఇండియాలో వాడింది అన్నది ప్రూవ్ చేసేందుకు మన వాళ్ళు ఆ మిసైల్ ను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూపించారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఖండిస్తుంది, మేము F-16 అసలు వాడలేదని. కానీ ఇంకొక విషయం నిన్న తెలిసి వచ్చింది ఏంటంటే, షహాజుద్దీన్, ఇప్పుడు MiG-27, F-16 ఈ రెండింటి మధ్య ఫైట్ జరిగింది. MiG-27 మనకు తెలిసి అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ వైపు పడ్డాడు. F-16 పైలట్ షహాజుద్దీన్ కూడా పాకిస్తాన్ వైపే, అతను కూడా F-16 విమానం కూలినప్పుడు పడడం జరిగింది. పారాచూట్ తో అతను కూడా ఎజెక్ట్ అయ్యాడు. అయితే స్థానికులు అతను ఇండియన్ పైలట్ అని భావించి అతన్ని కూడా కొట్టారు. ఆ గాయాల్లో షహాజుద్దీన్ నిన్న చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు కానీ, ఎందుకంటే F-16 యుద్ధ విమానం వాడకూడదు అన్న నిబంధన ఉంది కాబట్టి దాన్ని బయటికి చెప్పలేదు. బట్ పాకిస్తాన్ మీడియాలో కొంత రిపోర్ట్స్ వస్తున్నాయి, షహాజుద్దీన్ మరణించాడు ఈ ఘటనలోని. ఏదేమైనా ఎవరైనా
ఆ దేశం కోసమే పనిచేస్తారు, అటు వాళ్ళైనా ఇటు వాళ్ళైనా. అది కూడా బాధాకరమైన వార్తే. స్థానికులు జరిపిన దాడిలో అతను చనిపోయాడని చెప్పి, బట్ దాన్ని అయితే అధికారికంగా కన్ఫర్మ్ చేయట్లేదు. సో రెండు దేశాలు ఇప్పుడు అభినందన్ సేఫ్ గా తిరిగి వచ్చాడు కాబట్టి రెండు దేశాల వైఖరి ఏ విధంగా ఉంటుంది, పాకిస్తాన్ వైఖరి ఏ విధంగా ఉంటుంది, మన దేశ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది సౌమ్య. ఎస్, ఓకే భరత్.